సునాద స్వరము ఫిబ్రవరి 14. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు మనకు సహకారుడై ఉండే ప్రభు అది ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి ఏ పని అప్పగించినా ఆయన సహకారుడై ఉండి మనకు సహాయం చేస్తాడు. మరి యేసుక్రీస్తు తన శిష్యులకు వాక్యం ప్రకటించమని చెప్పాడు. వాళ్ళు వాక్యం ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచొచ్చిన సూచక్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. మరి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన సహకారిగా ఉన్నప్పుడు వెనువెంట కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. వాటి వలన ఆయన వాక్యం స్థిరపరచబడుతుందని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు చేసే ప్రతి కార్యం ద్వారా కూడా ఆయన మహిమను పొందే దేవుడు. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదివినప్పుడు మరి యేసుక్రీస్తు కానాను వివాహములో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. ఎప్పుడైతే అద్భుత కార్యం అక్కడ జరిగిందో మరి యేసుక్రీస్తు యొక్క మహిమ అందరి ముందు బయలుపరచబడింది. శిష్యులందరూ కూడా విశ్వాసం ఉంచారు. మరి దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యం ద్వారా ఆయన మహిమను పొందే దేవుడు అందరినీ కూడా విశ్వాసంలో బలపరుస్తాడు. అందుకే ఆయన తోడుగా ఉన్నప్పుడు మన పరిచర్యలో మనం అన్ని విషయాల్లో కూడా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలను చూస్తాం. అందుకే మనము ధైర్యంతో, విశ్వాసంతో ప్రభు నాకు సహకారుడిగా ఉన్నాడని చెప్పి మనం వాక్యాన్ని ప్రకటించి ఎందరినో రక్షించాలన్నది ప్రభు కోరుతున్నాడు. మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని అప్పగిస్తాను, ధైర్యంతో వెళ్ళమని చెప్పాడు. ప్రభు ఆయనకు తోడుగా ఉండి సహాయం చేశాడు. మరి యోర్దాను నది పాయల విషయంలో, ఎరుకో గోడలు కూల్చే విషయంలో మరి ఒక ప్రార్థన యెహోషువ చేసినప్పుడు సూర్యచంద్రుల నావి వారికి జయమును అనుగ్రహించాడు. మరి దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన సూచక్రియల ద్వారా, వెనువెంట కార్యాల ద్వారా ఆయన స్థిరపరిచే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుడు వాక్యాన్ని మనం బలముగా ప్రకటించాలి. ఆయన మనకు సహకారిగా ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఎందరినో విశ్వాసంలో బలపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీరు మాకు సహకారిగా ఉండి దేవా మాకు ఇచ్చిన ప్రతి పనిలో, పరిచర్లో తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించి మరి మీ వాక్యాన్ని స్థిరపరిచి మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.